సాధారణంగా భూమి అనేది గుండ్రంగా ఉన్నందున ఒక అంచు ఉండదు. కానీ భూమి చివరగా అనిపించే ప్రదేశం ఉంటుంది. ఆ ప్రదేశమే అంటార్కిటికా. ఇక్కడ మంచు పర్వతాలు, సముద్ర తీరాలు ఉంటాయి. అంటార్కిటికా అనేది సముద్రంతో ఆనుకొని ఉంటుంది. మంచు కరిగిన తర్వాత సముద్రంలో నీరు ప్రవహిస్తుంది. అంటార్కిటికాను భూమి యొక్క చివరి ప్రాంతం అని పిలుస్తారు. సైంటిస్ట్ దీన్ని ఎడ్జ్ ఆఫ్ ది వరల్డ్ అని అంటారు. సముద్ర నావికులు భూమి అంచుకు వెళ్తే పడిపోతామని చెబుతారు. అంటార్కిటికాలో ఎక్కడ చూసినా తెల్లని మంచు, పెంగ్విన్లు, సముద్రాలు ఉంటాయి. గాలి శబ్దం, ఐస్ కరిగిపోయే సౌండ్స్ మాత్రమే ఇక్కడ వినిపిస్తాయి. మన భూమి గుండ్రంగా ఉన్నందున ఎత్తు చివరి భాగానికి వెళితే అక్కడి నుంచి అంతరిక్షం ఉండదు. కొంత దూరంలో సముద్రాలు ఉంటాయి. ఆ సముద్రాల తర్వాత సౌత్ అమెరికా, ఆస్ట్రేలియా, ఆఫ్రికా దేశాలు ఉంటాయి. ఆస్ట్రేలియా, చిలీ ఈ దేశాలు వెళ్ళాలంటే మధ్యలో పసిఫిక్, అట్లాంటిక్ ఓషన్ల తర్వాత చేరుకోగలం. ఈ సముద్ర తీరాలు వేల కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. అంటార్కిటికా అనేది ప్రపంచంలోని అత్యంత చల్లటి ప్రదేశం. 98% భాగం మంచుతో కప్పబడి ఉంటుంది. దీని యొక్క ఉష్ణోగ్రత -89.2 డిగ్రీ సెల్సియస్ ఉంటుంది. ఇక్కడ శాశ్వతంగా మానవ నివాసం లేదు. కేవలం పరిశోధన కోసం కొన్ని సైన్స్ స్టేషన్లు మాత్రమే ఉంటాయి. అంటార్కిటికా ట్రీటీ సిస్టమ్ కింద రక్షిత ప్రాంతం కాబట్టి ఇక్కడ పరిశోధనలు జరుగుతున్నాయి. ఇక్కడ జంతువులు చాలా తక్కువగా ఉంటాయి. ఎక్కువగా సముద్ర జీవులే ఉంటాయి.